హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజైతే మేము చార్మినార్ వెళ్తున్నాం అనమాట షాపింగ్ కోసమని. సో అక్కడ ఏమేమి ఉంటాయి, రేట్స్ ఎంత ఉంటాయి అన్నీ క్లియర్గా చెప్తాను. మేమైతే పెళ్ళి కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి అయితే షాపింగ్కి వెళ్తున్నాము. సో అక్కడ A to Z దొరుకుతాయి అనేసి తెలుసు అనమాట, అందుకే వెళ్తున్నాము. మేము తీసుకుంటాము, అదేవిధంగా మీకు కూడా చూపిస్తాము. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరాము. మా వాళ్ళు అయితే లిఫ్ట్లో నించొని ఆటలు ఆడుతున్నారు. నేనైతే నడుచుకుంటూ వచ్చేసిన అనమాట, స్టెప్స్ దిగుకుంటూ. సో బయలుదేరిపోయినాం. ఇప్పుడైతే బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాలి. బస్ అయితే వచ్చేసింది, బస్ ఎక్కినాము. బస్ ఎక్కి కోటిలో దిగాలన్నమాట. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి, హాలిడేస్ కాబట్టి. సో బస్ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు దిగేసి మళ్ళీ చార్మినార్ వెళ్ళాలంటే కోటిలో దిగేసి అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. మేమైతే ఇక్కడ ఆటో కోసం చూస్తున్నాము. సో బస్ ఎక్కడ దింపుతుందంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ దింపేస్తుంది బస్ అయితే. ఇక్కడైతే కాలేజ్ ముందున్నాము. వెనకాల అయితే వాచ్మెన్ అంకుల్ అరుస్తున్నాడు, కారు వస్తుందన్నమాట, చూసుకోలేదు అందుకే అరుస్తున్నాడు. సో ఇప్పుడైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మదీనా దగ్గర దిగేసి అన్నీ చూసుకుంటూ వెళ్దామనేసి మదీనా దగ్గర అయితే దిగినాము. దిగంగానే అయితే బ్యాంగిల్స్ కనిపించినాయి అనమాట. కనిపించినాయని వదులుతామా, అన్నీ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ బ్యాంగిల్స్ చూసేసినాము. నలుగురికి కాబట్టి చాలాసేపు టైం పట్టింది. సో బ్యాంగిల్స్ అయితే నలుగురికి తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మదీనా మార్కెట్ దగ్గర నుండి మొత్తం చార్మినార్ వరకు ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇదంతా రోడ్ పైనే. సో మనం నడుచుకుంటూ వెళ్తే పెద్ద అయితే ఏం తెలీదు, నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. అంటే ఏమంటారు, విసుగైతే రాదనమాట, ఎందుకంటే అన్ని షాప్స్ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేమైతే చాలా తొందరగా వెళ్ళినాం కాబట్టి ఎక్కువ లేవు. కొద్దిసేపు అయినాక వచ్చేప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను షాప్స్ అయితే. అప్పటికి అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఇంకా మేము వెళ్తుంటే అయితే ఎదురు వచ్చేస్తున్నాడు చున్నీలన్న. ఇక్కడైతే హల్దీ సెట్ అయితే ఒకటి చూస్తున్నాము. అంకుల్ అస్సలు టచ్ చేయనియట్లేదు, పొద్దున అనేసేమో. నేను చూపిస్తాను ఆగండి అనేసి అంటున్నాడు అనమాట. అయినా మనం వింటామా, మనం చూస్తాం కదా. చూసేసినాము, ఒకటైతే తీసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇటు ఒకటి షాప్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి అనమాట. పెళ్ళి షాపింగ్ అంటే అస్సలు మామూలుగా ఉండదు అనమాట. ఎన్ని రోజుల నుండి చేస్తున్నా ఇంకా అవ్వట్లేదు పెళ్ళి షాపింగ్ అయితే. ఫైనల్గా అయితే చార్మినార్కి వచ్చేసినాము. ఇక్కడ రాంగల్ని కడాయిలు, పెంకలు అన్నీ కనిపించినాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే కడాయి, పెంక అంటాము. సో చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళంగానే మళ్ళీ మెల్లో దండలు అయితే కనిపించినాయి అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే సింపుల్గా అవి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ అయితే చైన్ తీసుకున్నాము. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అంటే మనం ఉన్న దగ్గర దొరికే వాటికంటే ఇక్కడ కొంచెం తక్కువనే దొరుకుతాయి అనమాట రేట్స్. సో చైన్లు అయితే 2 తీసేసుకున్నాము. మెహందీ ఒక బాక్స్ తీసుకుందామని షాప్కి వచ్చినాం. అంకుల్ అయితే వీడియో తీస్తున్నామని మంచిగా చూపిస్తున్నాడు అనమాట. చూడండి, అదేవిధంగా ఒకటి ఏమంటారు, హెన్నా ప్యాకెట్ కూడా తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి లెహంగా డోరీస్ అనమాట. ఇవి కూడా ఒక 2-3 జతలు తీసుకున్నాము, లెహంగా డోరీస్ కూడా. ఏది కనిపిస్తే అది తీసుకోవడమే, ఇక అన్నీ ఒకటి మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు తీసుకుందాం అనేటైతే ఉండదనమాట. పొద్దున కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. వస్తున్న టైంలో అయితే ఇంకా ఫుల్ రష్ అనమాట. ఎక్కడేముందో మళ్ళీ వస్తున్నప్పుడు, రిటర్న్ వస్తున్నప్పుడు చూద్దామంటే కూడా కనిపించదు. అది అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఇక్కడైతే కీ చైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే రకరకాల కీ చైన్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ఆ చెక్క లాంటి దానిపైన అయితే మనము ఏదన్నా నేమ్ కానీ లేదంటే ఏదన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అట్లా కావాలనుకుంటే వాళ్ళైతే రాసిస్తారనమాట. మేమైతే ఒక నేమ్ అయితే ప్రిపేర్ చేయించుకున్నాము, ఒక కీ చైను. అదేవిధంగా ఒక బొమ్మ కూడా తీసుకున్నాము. ఇవన్నీ లగేజ్ బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ అయితే మేము కొనలేము. బ్యాగ్స్ మస్తున్నాయి కదా, నా చేతిలో సంచి కనిపిస్తుంది కదా, అదే అనమాట మన బ్యాగు. వేరే బ్యాగులు అవసరం లేదు. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ వాడే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ అనమాట. మెల్లిమెల్లిగా ఒకటి తీసుకుంటూ లోపలికి వెళ్తున్నాము. 11:30, 12 ఆ టైంకి అనేసరికి ఇట్లా ఫుల్ జనాలు ఉన్నారనమాట. సో ఎండలో తిరిగేసరికి నీరసం కూడా వచ్చేసింది కానీ తిరుగుతున్నాం. టిఫిన్ తినలేదు, ఏం తినలేదు, అట్లాగే తిరుగుతున్నాం అనమాట.
అంటే కొనాలి అన్నప్పుడు మనకి ఏ గుర్తురావు, తినాలి తాగాలి అనేది ఏం గుర్తుండదు అనమాట. ఇక్కడ అన్నీ అయితే ఏమంటారు చైన్స్, చౌకరాస్ అంటారు కదా పైన పెట్టుకుని అవన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కమ్మలు ఉన్నాయో, అన్నీ 50 రూపీస్ 60 రూపీసే అంట. చాలా బాగున్నాయి కదా కమ్మలు అయితే. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అంటే ఏమంటారు కట్టాలు ఉంటాయి కదా, బ్యాంగిల్స్ కట్టలు, అట్లా కట్టలు తీసుకుందామని వెళ్ళినాం అనమాట. సో మా సైడ్ అయితే పెళ్ళి అంటే తప్పకుండా గ్రీన్ గాజులు అయితే వేపిస్తారనమాట. అందరికీ మ్యాచింగ్ అయితే ఉండవు. సో బ్యాంగిల్స్ తీసే